మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్లో అయితే ఇప్పటికే వాన దంచుకొట్టినట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. 3.5 గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్లీ మెదక్ రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైనట్లుగా కూడా తెలుస్తోంది. రామదాసు చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు కూడా వరద పోటెత్తినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మరోసారి మెదక్లో భారీ వర్షానికి వణికిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. గురువారం ఉదయం మెదక్ టౌన్లో కుండపోత వర్షం పడింది. కేవలం 3.5 గంటల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీంతో మళ్లీ మెదక్ రోడ్లు నీట మునిగాయి. భారీగా వరద నీరుతో చెరువులు తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. పలు ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరిపోయింది. రామదాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు కూడా వరద పోటెత్తింది. గాంధీనగర్ కాలనీని రోడ్లు వరద నీరుతో ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్కమ్ బోర్డు వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైపోయింది. మెదక్ పట్టణం పూర్తిగా నీట మునిగింది. ఆ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మరోసారి వర్షం ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోవడం, వరద నీరు వెళ్లేందుకు మార్గాలు లేకపోవడం వల్ల ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా అక్కడున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వరద నీరు తగ్గుముఖం పట్టడానికి సమయం పడుతుంది. అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు ఒక పక్క నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, కాలనీలన్నీ కూడా జలమయమైనట్లుగా కూడా మనకి విజువల్ చూస్తున్నా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మెదక్లో ఎలాంటి వర్షపాతం నమోదైందో కూడా మనకి తెలుస్తుంది. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే రోడ్లన్నీ కూడా వరద నీటితో నిండిపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి కూడా నీరు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. మెదక్ హైదరాబాద్ హైవేపై కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. బండ్లో మునిగిపోయే అంత వరద నీరైతే రోడ్ల మీద నిలిచిపోయినట్లుగా కూడా మనకి దృశ్యాలు చూస్తే మనకి కనిపిస్తోంది. కేవలం 7 గంటల వ్యవధిలోనే ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా మెదక్ అయితే పూర్తిగా తేరుకోలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. మెదక్లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరింతగా మునిగిపోయాయి. ఈ అకాల వర్షంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సరైన పారిశుద్ధ్య వ్యవస్థ లేకపోవడం, వరద నీరు వెళ్లేందుకు కూడా మార్గాలు లేకపోవడంతో వచ్చిన ప్రతి వర్షానికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా అక్కడ గ్రామస్తులు, అక్కడున్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.